హాయ్ గ్రూప్ 3 ప్రిలిమ్స్ ఎగ్జామ్స్కి సబ్జెక్ట్ వైజ్ ఇంపార్టెంట్ టాపిక్స్ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ సబ్జెక్ట్ వైజ్ ఇంపార్టెంట్ టాపిక్స్లో ఒక్కొక్క సబ్జెక్ట్స్ నుండి ఎలాంటి క్వశ్చన్స్కు ఈ గ్రూప్ 3 ప్రిలిమ్స్ కానీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ కానీ ఎలాంటి క్వశ్చన్స్ అనేది రాబడుతున్నాయి అనేది వాటి గురించి తెలుసుకుంటే మనము మెయిన్గా మనం ఎలాంటి క్వశ్చన్స్ ప్రిపేర్ కావాల్సింది అనేది తెలుసుకోవచ్చు అనమాట. వీటి ద్వారా మనకి గ్రూప్ 3 ప్రిలిమ్స్ ఎగ్జామ్స్కి ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ కానీ మనం గమనిస్తే కనుక అదేవిధంగా ప్రతి సంవత్సరము ఎలాంటి టాపిక్స్ నుంచి మాత్రమే అవసరమైన టాపిక్స్ నుంచి మాత్రమే అడుగుతున్నారు అనేది తెలుసుకోవచ్చు. ఇప్పుడు మనము ప్రతి సబ్జెక్ట్ నుంచి తెలుసుకుందాం. కానీ ఇప్పుడు ప్రజెంట్ పాలిటీ సబ్జెక్ట్ నుంచి ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఈ సంవత్సరం కంపల్సరీ వచ్చే క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, దాదాపు వీటి నుంచే అడుగుతారనమాట. ఈ క్వశ్చన్స్ ఈ టాపిక్స్ కానీ మనం నేర్చుకోగలిగితే కంపల్సరీ దాదాపు 70 to 80% వరకు మనము ఈ పాలిటీ నుంచి మనము నేర్చుకున్నట్టు అవుతాం. ముఖ్యంగా ఎలాంటి టాపిక్స్ అడుగుతారు, వాటి నుంచి ఆ టాపిక్స్ నుంచి ఎలాంటి క్వశ్చన్స్ మనం బయటకు తీయాలి, వాటి గురించి తెలుసుకుందాం. ఫస్ట్ పాలిటీ విషయానికి వస్తే రిట్స్ తెలుసు కదా, మాండమస్ రిట్స్ ఇలాంటివి ఒక 4 రిట్స్ ఉన్నాయి. ఆ రిట్స్ నుంచి మనము కంపల్సరీ ఒక బిట్ అయితే కంపల్సరీ వస్తుందన్నమాట, ఒక క్వశ్చన్. ఆ రిట్ గురించి వాటి ఎక్స్ప్లెనేషన్ లేదంటే నిర్వచనం అనేది అడుగుతారు ఖచ్చితంగా. కంపల్సరీ ఒక బిట్ నోట్ చేసుకోవాలి. ఓకే, అదేవిధంగా పౌరసత్వం నుంచి ద్వంద్వ పౌరసత్వం కానీ లేదంటే ఎన్ఆర్ఐస్ వాళ్ళ పౌరసత్వాలు ఎట్లా ఉంటాయి అనే దాని గురించి పౌరసత్వం నుంచి 1 క్వశ్చన్. ఓకే, ఇక రాష్ట్రపతి నుంచి 1 క్వశ్చన్. అంటే రాష్ట్రపతి అంటే 1 క్వశ్చన్ కావచ్చు, లేదంటే 2 క్వశ్చన్లు వస్తాయి. రాష్ట్రపతి నుంచి 2 క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే, రాష్ట్రపతి పదవీ కాలం అడగచ్చు, రాష్ట్రపతి యొక్క అధికారాలు అడగచ్చు. పదవీ కాలం, అధికారాలు, రాష్ట్రపతిని ఎన్నుకునే పద్ధతి ఎలా ఉంటుంది, రాష్ట్రపతిని తొలగించే పద్ధతి ఎలా ఉంటుంది, ఎన్నవ వంతు ఓటింగ్ చేస్తే రాష్ట్రపతిని తొలగిస్తారు, రాజ్యసభ సభ్యుడు, అదేవిధంగా రాజ్యసభ RS, రాజ్యసభ, లోక్సభ, ఈ సభ్యుల యొక్క పదవీ కాలాల దగ్గర నుంచి ఈ సభ్యుని రాజ్యసభ సభ్యుడిగా ఎవరుంటారు అంటే రాజ్యసభ సభ్యుడు ఆంగ్లో ఇండియన్స్ ఇద్దరిని నియమించడం, లోక్సభ గురించి, ఆర్థిక బిల్లు ఎప్పుడు ప్రవేశపెడతారు, ఇలాంటి ఈ రాజ్యసభ నుంచి 1 క్వశ్చన్. ఆ క్వశ్చన్ అనేది ఎలా అడుగుతారంటే, రాజ్యసభ యొక్క పదవీ కాలం అడగచ్చు, రాజ్యసభ స్పీకరు ఎవరు ఉంటారు, చైర్మన్ ఎవరు, ఉపరాష్ట్రపతి ఉంటారు కదా వాళ్ళకి యొక్క, అదేవిధంగా లోక్సభ గురించి సేమ్ రిలేటెడ్ క్వశ్చన్స్. ఇక ఆర్థిక బిల్లు ఎప్పుడు ప్రవేశపెడతారు, ఆర్థిక బిల్లు తిరస్కరించడానికి అధికారాలు, రాష్ట్రపతికి అధికారం ఉందా, లోక్సభకు అధికారం ఎంత, రాజ్యసభకు అధికారం ఎంత. వీటి నుంచి రాజ్యసభ నుంచి 1 క్వశ్చన్ గ్యారంటీ, లోక్సభ ఆర్థిక బిల్లు నుంచి 1 క్వశ్చన్ గ్యారంటీ. అదేవిధంగా బేసిక్గా మనం చూస్తే రెగ్యులేటింగ్ యాక్ట్స్ మనం ఫస్ట్లోనే ఉంటాయి, ఫస్ట్ లెసన్స్లోనే. ఆ రెగ్యులేటింగ్ యాక్ట్స్ నుంచి క్వశ్చన్స్ అడగవచ్చు. కానీ ఒక ఇంపార్టెంట్ టాపిక్స్కి అయితే కనుక గ్రూప్ 3కి రాకపోయినా గ్రూప్ 2 ఎగ్జామ్స్కి అయినా కానీ వచ్చే అవకాశం ఉంది, కాబట్టి నేర్చుకొని పెట్టుకుంటే సరిపోతుంది. రెగ్యులేటింగ్ యాక్ట్ 1773. ఓకే, మెయిన్గా రెగ్యులేటింగ్ యాక్ట్ 1773
మింటో మార్లే సంస్కరణలు 1909, మార్టిన్ చైస్ఫెల్డ్ సంస్కరణలు 1919, అదేవిధంగా 1935 గవర్నమెంట్ యాక్ట్. ఇవి 4 నుంచి ఒక క్వశ్చన్. వీటిలో క్వశ్చన్స్ ఎలా అడుగుతారంటే, కోల్కతాలో సుప్రీంకోర్టు ఎప్పుడు స్థాపించారు, ఏ రెగ్యులేటింగ్ యాక్ట్ కింద, 1773. అదేవిధంగా మొదటి బెంగాల్ గవర్నర్ జనరల్ ఎవరు, ఇండియన్ గవర్నర్ జనరల్ ఎవరు, భారత మొదటి వైస్రాయ్ ఎవరు, ఇలాంటి క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉందన్నమాట. వీటి ద్వారా సివిల్ సర్వీసెస్ విధానాన్ని ప్రవేశపెట్టింది ఏ సంస్కరణల్లో, మార్టిన్ చైస్ఫెల్డ్ యొక్క సంస్కరణల యొక్క ముఖ్యమైన పాయింట్స్, 1935 నుంచి వచ్చే పాయింట్స్, క్రిప్స్ మిషన్ ఉద్దేశము, క్రిప్స్ మిషన్ ఓకే, సైమన్ కమిషన్ ఈ యొక్క ఉద్దేశము ఓకే, గాంధీజీ ఎక్కడి నుంచి దండయాత్ర ప్రారంభించారు, ఉప్పు సత్యాగ్రహ యాత్ర. అదేవిధంగా మొదటి 2, 3 రౌండ్ టేబుల్ సమావేశాలకి హాజరయ్యింది ఎవరు, ముఖ్యంగా కమిటీస్ అంటే అప్పట్లో రాజేంద్ర ప్రసాద్ కమిటీ, అంబేద్కర్ కమిటీ ఇలాంటివి ఉన్నాయి అన్నమాట. ముసాయిదా కమిటీని రూపకర్త ఎవరు, అంబేద్కర్. అదేవిధంగా రూల్స్ కమిటీ ఎవరు, అడ్గా కమిటీ. ఇలా ఈ కమిటీస్ అన్నీ బేసిక్ కమిటీస్ అనమాట. అప్పట్లో జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, మున్షి, అంబేద్కర్ ఇలాంటి వాళ్ళు స్థాపించిన కమిటీస్ అనమాట. అవి మెయిన్గా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది ఓకే, రాజ్యాంగానికి సంబంధించింది. ఇక రాజ్యాంగ రచన గురించి లైట్గా చదువుకున్నా సరిపోతుంది. ఇకపోతే డిఫరెంట్ సోర్సెస్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. డిఫరెంట్ సోర్సెస్ అంటే ముఖ్యంగా ప్రవేశిక ఉంది కదా, వాటిలో ఉండేటి ఆ ప్రవేశికను ప్రవేశపెట్టినప్పుడు రాజ్యాంగ రచన కోసము ఇతర దేశాల నుంచి గ్రహించిన పదాలు, అమెరికా నుంచి గ్రహించిన పదాలు, అదేవిధంగా జపాన్ నుంచి, రష్యా నుంచి గ్రహించిన పదాలు అనేది ఉన్నాయి కదా, అవి గుర్తుంచుకోవాల్సి ఉంటుంది కంపల్సరీ. వాటి నుంచి అడిగే అవకాశం కూడా ఉందన్నమాట. ఫండమెంటల్ రైట్స్ విషయానికి వస్తే, ఫండమెంటల్ రైట్స్ నుంచి బాలికల నిర్బంధ విద్య 6 నుంచి 14 సంవత్సరాలకి 21A ఆర్టికల్ కదా, ఈ 6 నుంచి 14 సంవత్సరాల వరకు బాలబాలికల నిర్బంధ విద్య గురించి, అవార్డు గ్రహీతలను పద్మశ్రీ, పద్మ అవార్డ్స్ గ్రహీత తిరస్కరించడం అలాంటివి, వాటి గురించి ఫండమెంటల్ రైట్స్ నుంచి వచ్చే అవకాశం ఉందన్నమాట. ఇక విధుల నుంచి ప్రాథమిక విధులు, అదేవిధంగా 42వ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. అమెండ్మెంట్ సవరణ 42వ సవరణ నుంచి వాటిలో మెయిన్ పాయింట్స్ గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. వీటి నుంచి ఒక క్వశ్చన్ కంపల్సరీ. ఇక సిటిజన్షిప్ అంటే పౌరసత్వం తెలుసుకుందాం, ఒక క్వశ్చన్ అయితే వస్తుందనేసి. ఇక కొన్ని పదాలు ఉన్నాయి, ఆ పదాల నుంచి మనకి వచ్చే అవకాశం అనమాట. సపోజు కోవారెంటో అంటే ఏంది, 0 అవర్ అంటే ఏమిటి, కోవారెంటో 0 అవరు, వీటి నోట్ చేసుకోండి, ఇవి కంపల్సరీ ప్రిపేర్ కావాల్సి ఉంటుంది. కోవారెంటో అంటే ఏమిటి, 0 అవర్ అంటే ఏమిటి, క్వశ్చన్ అవర్ అంటే ఏమిటి, ఓట్ ఆన్ అకౌంట్ అంటే ఏమిటి, క్వారం ఓకే, ఇవి ఉన్నాయన్నమాట. రాష్ట్రపతి యొక్క పవర్స్, అధికారాలు చాలా ఇంపార్టెంట్. రాష్ట్రపతి యొక్క అధికారాల నుంచి కంపల్సరీ ఒక క్వశ్చన్ అయితే వస్తుంది. ఇక పార్లమెంటరీ టర్మ్స్ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. మెయిన్గా డ్యామ్స్లో వచ్చే క్వశ్చన్ ఇంకోటి ఉంది, సుప్రీంకోర్టు కేసెస్. సుప్రీంకోర్టు కేసుల గురించి కానీ, ఈ మధ్య ట్రిపుల్ తలాక్ ఇలాంటి కేరళ ఆలయ ప్రవేశము ఇలాంటి సుప్రీంకోర్టు కేసుల గురించి కంపల్సరీ వచ్చే అవకాశం ఉందన్నమాట. ఇక గోలక్నాథ్ కేసు ఇలాంటి సుప్రీంకోర్టు నుంచి వచ్చే అవకాశం అయితే ఉంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి పదవీ కాలము,
ప్రధాన న్యాయమూర్తి గురించి ఎక్కువ ఉంటాయి. ఓకే, ఇక ఫైనాన్స్ కమిషన్ నుంచి నేర్చుకొని పెట్టుకుంటే సరిపోతుంది. నీతి ఆయోగ్, అఫీషియల్ లాంగ్వేజెస్ నుంచి లాస్ట్ టైం క్వశ్చన్ అడిగాడు. సవర్ణ 64, ఆ సవర్ణ నుంచి మనకి అఫీషియల్ లాంగ్వేజ్ ఏ విధంగా, హిందీని అఫీషియల్ లాంగ్వేజ్ ఏ సవర్ణ ద్వారా చేశారు, అలాంటి క్వశ్చన్స్ నేర్చుకుంటే సరిపోతుంది. ఇక 300 ఆర్టికల్స్ విషయానికి వస్తే ముఖ్యంగా ఎమర్జెన్సీ పవర్స్ 352, 56, 360 ఎమర్జెన్సీ పవర్స్ నుంచి రాకపోవచ్చు, కానీ వాటిని నేర్చుకుంటే సరిపోతుంది అనమాట. ఇవి మెయిన్గా ఉండేవి. ఇక వీటి నుంచి కాకుండా మెయిన్ గుర్తుంచుకోవాల్సినది ఆర్టికల్స్ అండ్ అమెండ్మెంట్స్, అంటే సవరణలు, అమెండ్స్. వీటిలో మెయిన్గా వేటి గుర్తుపెట్టుకోవాలంటే ఫండమెంటల్ రైట్స్, ఫండమెంటల్ డ్యూటీస్, అదేవిధంగా డిఎస్ డైరెక్టివ్ ప్రిన్సిపల్ స్టేట్ పాలసీ, ఇక ప్రెసిడెంట్ గురించి, ప్రెసిడెంట్, సుప్రీంకోర్టు, ఫైనాన్స్ కమిషన్, డామ్సర్, ఇవి చాలు. వాటిలో ఉండే ఆర్టికల్స్ మాత్రం ఎలక్షన్ కమిషన్, ఇవి మాత్రం ఈ ఆర్టికల్స్ నోటిఫైడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక అమెండ్మెంట్స్ విషయానికి వస్తే రీసెంట్ అమెండ్మెంట్స్ 100, 90 తర్వాత కానీ 42, 44th అమెండ్మెంట్స్, ఇక 64th అమెండ్మెంట్, 83, 90 లాంగ్వేజ్ సంబంధించిన అమెండ్మెంట్స్, లాంగ్వేజెస్ సంబంధించిన అమెండ్మెంట్స్, ఆస్తి హక్కు సంబంధించిన అమెండ్మెంట్స్, ఇలాంటివి రీసెంట్ అమెండ్మెంట్స్. ఏమనంటే ఆ రీసెంట్ అమెండ్మెంట్స్ తెలుసుకోవాలి. అదేవిధంగా థర్డ్ ఆర్టికల్ నుంచి ఇలాంటి కొన్ని భూభాగ కేంద్ర రాష్ట్ర విభజన అనంతరం వాటి భూభాగ పరిమితి గురించి ఇలాంటి ఆర్టికల్స్ నేర్చుకోవాలి. ఇప్పుడు ఓవర్వ్యూగా చూస్తే పాలిటీ నుంచి ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు, ఇది మనం తెలుసుకోవాలి కదా. మెయిన్గా రిట్స్ అనేది కంపల్సరీ నేర్చుకోండి, ఒక క్వశ్చన్ గ్యారంటీ. ఇక రాష్ట్రపతి నుంచి 2 క్వశ్చన్స్ కంపల్సరీ. రాష్ట్రపతి అధికారాల గురించి ఎక్కువ అడుగుతాడు, పదవీ కాలము, రాష్ట్రపతి ఎన్నుకున్న పద్ధతి, తొలగించు పద్ధతి, వీటి నుంచి 2 క్వశ్చన్లు గ్యారంటీ. ఇక రాజ్యసభ, లోక్సభ, రాజ్యసభ నుంచి, రాజ్యసభ చైర్మన్ నుంచి కానీ, రాజ్యసభ లేకుంటే ఆర్థిక బిల్లు నుంచి కానీ, లోక్సభ గురించి కానీ ఒక క్వశ్చన్ గ్యారంటీ. ఇక విషయానికి వస్తే కమిటీస్ నుంచి, ఈ కమిటీస్ నుంచి ఒక క్వశ్చన్ అనేది గ్యారంటీ ఉంటుంది అనమాట. ఈ కమిటీస్ నుంచి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి విధులు, ప్రధాన న్యాయమూర్తి పదవీ కాలము, ఇలా సుప్రీంకోర్టు కేసెస్ గురించి 2 క్వశ్చన్స్. ఇక అమెండ్మెంట్స్లో మనకి 42nd అమెండ్మెంట్ కానీ, ఇక లాంగ్వేజ్ సంబంధించిన అమెండ్మెంట్స్ కానీ, రీసెంట్ అమెండ్మెంట్స్ కానీ కంపల్సరీ వాటి నుంచి ఒక 2 క్వశ్చన్స్. ఆర్టికల్స్ మెయిన్గా ఎమర్జెన్సీ పవర్స్, ఎలక్షన్ కమిషను, ప్రెసిడెంటు, ఫండమెంటల్ రైట్స్, ఫండమెంటల్ డ్యూటీస్, వీటి నుంచి కంపల్సరీ 2 క్వశ్చన్స్. ఇక తర్వాత ఎక్స్ట్రాగా మాంటైన్ చేసిపాడు, అదేవిధంగా 1935 యాక్ట్, 1909, 1773 లైట్గా నేర్చుకున్నా. ఈ పౌరసత్వం నుంచి చూసుకున్నా 1 or 2 క్వశ్చన్స్ 1 క్వశ్చన్ అని వచ్చే అవకాశం ఉంది. వీటి నుంచి 4, 5, 7, 9, 10, 12 ఈ 12 క్వశ్చన్లు కాకపోయినా 10 క్వశ్చన్స్ ఈ టాపిక్స్ నుంచి వచ్చే అవకాశం ఉందన్నమాట. 10 క్వశ్చన్స్, లేదంటే 8 క్వశ్చన్స్ అయినా కానీ 8 క్వశ్చన్స్ వచ్చినా బెటరే కదా. ఇవి మెయిన్ ఇంపార్టెంట్స్. వీటి నుంచి అయితే మిస్ అయ్యి ఇవ్వరు. రిట్స్, పౌరసత్వం, రాష్ట్రపతి, రాజ్యసభ, ఆర్థిక బిల్లు, మెయిన్గా అమెండ్మెంట్స్ ఇంపార్టెంట్స్వి, సుప్రీంకోర్టు కేసెస్ చాలా ఇంపార్టెంట్. ఫండమెంటల్ రైట్స్ నుంచి ఒక క్వశ్చన్. ఓకే.
ఇవి చాలు, మెయిన్గా ఇవి రివిజన్ చేసేయండి. కొన్ని ఇంకా 0 అవరు, ఓటాన్ అకౌంటు, క్వశ్చన్ అవరు, కోవారెంటో ఇలాంటి వాటి మీనింగ్స్ తెలుసుకుంటే సరిపోతుంది. ఇవి పాలిటీ నుంచి ఈ ప్రిలిమ్స్కి కంపల్సరీ వచ్చే ఇంపార్టెంట్ టాపిక్స్ అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఓకే, థ్యాంక్ యూ.